ఆరంభిస్తున్న ఈ ఇన్స్టిట్యూట్ని మాత్రం మీరు ఎలాగైనా సరే మూసి వేయాలి. ఆ భూమి ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక నేను దాని ముందు ఓడిపోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి అందుకే అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు నాకు సాయం చేస్తే ఖచ్చితంగా ఆ భూమి ఇన్స్టిట్యూట్ పెట్టదు. నేనే ఇన్స్టిట్యూట్ని పెట్టి ఎంతో పెద్దగా ఎదగాలని అనుకుంటున్నాను. నాకు ఎవరో పోటీ కాకూడదని మీకు ఇంత మొత్తంలో ఇవ్వడం జరిగింది. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను మాత్రమే ఇన్స్టిట్యూట్ పెట్టాలి. ఆ భూమి పెట్టడానికి వీల్లేదు. ఆ భూమి పెడితే దానికి నష్టపరిహారం ఎలా ఉంటుందో మీరు రుచి చూపిస్తే మంచిదని, మీకంటే మించిన వారు ఎవ్వరూ లేరని, అందుకే మీ దగ్గరకు నేను రావటం జరిగింది అని సాధన అపూర్వతో చెప్పగానే, నువ్వు కంగారు పడకు, ఆ ఇన్స్టిట్యూట్ పెట్టకుండా నేను చూసుకుంటాను, నువ్వు ఆరామ్స్గా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అనే విధంగా అనగానే ఇక వెంటనే సాధన అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో గోరింటాకు మాత్రం, అమ్మాయి అమ్మాయి అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అమ్మాయి? ఎలా అమ్మాయి, ఎలా నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ని ఆపకలో చెప్పు. ఇప్పుడు భూమి ఎలా చెప్తే అలా ఆ శరత్ చంద్ర వింటున్నాడు. ఆ శరత్ చంద్రను ఇప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు ఎలా అమ్మాయి అనే విధంగా అంటూ ఉంటే ఇక అలానే షాకింగ్గా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను పిన్ని. ఎందుకంటే ఆ భూమికి నష్టపరిహారం వస్తుంది అంటే ఆ సంఖ్యలో నేనే కదా ముందుంటేది. కాబట్టి ఒక రకంగా ఇది నాకు ఒక వచ్చిన మరొక అవకాశం అనుకోండి అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక పెళ్లి పనులు మొదలవుతాయి. ఇక భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. తన తల్లి రాసిన ఆ బుక్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పేజీని తెరవగానే, నువ్వు కడుపులో ఉండగానే నాతో ఎంతో నా కలలను కురిపించావు, మురిపించావు. నువ్వు బయటికి వస్తే నిన్ను నేను ఒక నాట్య కళాకారిణిగా తయారు చేస్తానమ్మా. నువ్వు ఎప్పుడెప్పుడు బయటికి వస్తావా, నిన్ను నేను ఎలా తీర్చిదిద్దాలా అని 1000 కళ్ళతో ఆశపడుతుంది ఈ తల్లి. నువ్వు నా కళని నువ్వు అంకితం చేసుకోవాలమ్మా. నీలో ఖచ్చితంగా నిన్ను నేనొక పెద్ద నాట్య కళాకారిణిని నేను చేస్తానమ్మా అనే విధంగా ఆ అక్షరాలను శోభ రాయటాన్ని అదంతా చదివి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం వెంటనే శుభలేఖలు వస్తాయి. అంతలో ఆ శుభలేఖలను చూసి, అపూర్వ నీతో విషయం మాట్లాడాలి. ఏంటండి, నాతో ఏం మాట్లాడాలి? ఏముంది, మాట్లాడడానికి ఏమీ లేదు, కానీ శుభలేఖలు వచ్చాయి. ముందుగా మనం వాళ్ళకిచ్చే ముందు ఈ ఇంట్లో నా చెల్లి మీరాకి కృష్ణప్రసాద్ చేతుల మీదుగా ఈ శుభలేఖను మొట్టమొదటిసారి ఇవ్వదలుచుకున్నాను. ఇది చాలా మంచి విషయమేనండి. పదండి, ఆలస్యం చేయకుండా ముందుగా మొదటి శుభలేఖను వాళ్ళకిద్దాం అనే విధంగా అంటూ వెంటనే క్రిందికి దిగుతారు. అమ్మ మీరా, ఎక్కడ ఉన్నావు? కృష్ణప్రసాద్ ఎక్కడ ఉన్నావు అనే విధంగా అనగానే, ఏమైంది బావగారు, ఏం జరిగింది అని అంటూ క్రిందికి వస్తాడు. మొట్టమొదటిసారి ఈ శుభలేఖను మీ చేతుల మీదుగా మేము అందుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే నా కూతురి పెళ్ళి ఎంతో ఘనంగా చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి ఈ శుభలేఖను మీకే ఇవ్వదలుచుకున్నాం. సరే అన్నయ్య, మీరు ఇస్తానంటే మేమెందుకు కాదంటాం చెప్పండి అని మీరా ఈ విధంగా అనగానే, ఇక వెంటనే అపూర్వ అని అనగానే ఇక వెంటనే ఇద్దరు చేతుల మీదుగా మీరాకు కృష్ణప్రసాద్కు అందచేయగానే భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు జరిగిందంతా కూడా నక్షత్ర గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక శుభలేఖను అక్కడి నుండి పెట్టేసి వెళ్ళిపోగానే అప్పుడే ఆ శుభలేఖను తీసి చూస్తూ ఉంటుంది. బావ పక్కన ఈ భూమి కాదు, నేను ఉండాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే భూమిపై ఫోటోపై తన ఫోటోను పెట్టేస్తుంది. ఇక అనుకోకుండా శరత్ చంద్ర ఆ శుభలేఖని తీసుకొని వచ్చి కృష్ణప్రసాద్ మీరా చేతులకు ఇవ్వగానే, అంతలో అల్లుడు గారు,
మీరు మీ చేతుల మీదుగా మీరు వాళ్ళకిచ్చే ముందు ఒకసారి శుభలేఖను చూసి ఇస్తే మంచిది కదా అనే విధంగా అనగానే వెంటనే శుభలేఖను ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నక్షత్ర నక్షత్ర అని గట్టిగా అరవగానే వెంటనే ఏమైంది నాన్నగారు, ఏమైంది అనే విధంగా అంటూ అలా క్రిందికి వస్తుంది. ఇక అంతలో ఏమైంది బావగారు, ఏం జరిగింది అనే విధంగా అంటూ ఇక ఆ శుభలేఖను తెరిచి చూడగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. అయినా నీ మనసులో నువ్వు ఇంత ఆలోచన పెట్టుకున్నావని నేను అనుకోలేదు. ఇలా ఎందుకు చేశావు? నీ మనసులో అతను ఉన్నాడన్న విషయం నాకు ముందే తెలిస్తే నేను ఖచ్చితంగా అతనికి ఇచ్చి చేసేవాణ్ణి కదా అని అంటే నాన్న ఇప్పటికైనా మీరు మా పెళ్ళి చేస్తారా? చెప్పండి నాన్న అనే విధంగా నక్షత్ర అంటూ ఉంటే, అయినా ఎంత కాదనుకున్నా నా చెల్లెలి కొడుకు, ఎందుకు చేయకుండా ఉంటాను? ఏంటి నాన్న మీరంటుంది? చెల్లెలి కొడుక? ఓ, ఒక రకంగా అలా కూడా అవుతుంది నాన్న అని అంటూ ఉంటే, అంటే నాకు బావకు పెళ్లి చేస్తున్నారన్నమాట. మరి భూమి ఏమైపోతుంది అని నక్షత్ర అనుకుంటూ ఉండగా అంతలో రేయ్ చెర్రి, నువ్వు దుబారా తిరుగుళ్ళు తిరుగుతావురా, కానీ ఎంత కాదనుకున్నా నా చెల్లెలి కొడుకువి నువ్వు. ఈ ఇంటి అల్లుడిగా నా కూతురు నిన్ను మెచ్చితే నేనెందుకు కాదంటానో అని శరత్చంద్ర అనగానే నక్షత్ర ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఇక భూమి మాత్రం నవ్వుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది చెర్రీ వైపు. అంటే చెర్రీ ఫోటోను మార్చేశాడా అని అంటూ శుభలేఖను తీసి చూసేసరికి గగన్ ఫోటో పైన చెర్రీ ఫోటోను చూసి షాకింగ్గా చెర్రీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఎలాగో మీ ఇద్దరి ప్రేమ కూడా బయటపడింది కాబట్టి ఇక వీళ్ళ పెళ్లితో పాటు మీ పెళ్ళి కూడా అదే మండపంలో చెయ్యాలని అనుకుంటున్నాను అని అనగానే ఇక వెంటనే నక్షత్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, నా కూతురు అప్పుడే సిగ్గుపడిపోతుంది అనే విధంగా శరత్చంద్ర అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే పెళ్లి మండపంలో అన్ని ఏర్పాట్లు దగ్గరుండి శరత్చంద్ర చేస్తూ ఉంటాడు. మరి అసలు ఏం జరుగుతుంది, ఎవరి పెళ్ళి ఎవరితో ముడిపడుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.